హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇవాళ సండే కాబట్టి నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే 1 month నుంచి నో చికెన్, నో నాన్ వెజ్, కార్తీక మాసం కాబట్టి. సో ఇవాళ నేను చేయబోయే చికెన్ బిర్యానీని సింపుల్గా ఎలా చేయాలో మీరు చూసేయండి. ఒక గిన్నెలో ఆయిల్ ఆర్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని గ్రీన్ చిల్లీస్, టొమాటో ప్యూరీ వేసి టొమాటోలు బాగా మగ్గాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ నేను చాలా సింపుల్గా చేశాను. జస్ట్ చికెన్లో పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని మ్యారినేట్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. టమాటాలు బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు బిర్యానీలోకి షేర్వా కూడా చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగాలు, యాలకులు 2, ఒక టమాటాను ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కళాయిలోకి నూనె తీసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించాక ఈలోపు బిర్యానీకి రైస్ కుక్ చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం కొత్తిమీర అని వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగేలోపు కళాయిలోకి ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా మగ్గాయి కాబట్టి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పేస్ట్ని ఆయిల్లో వేగనివ్వాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది. అది పోయేంత వరకు వేగించాక బాగా వేగాక దాంట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాగా మరిగించాలి షేర్వా దగ్గర పడే వరకు. ఈలోగా మన బిర్యానీ రైస్ బాగా కుక్ అయింది కాబట్టి దాంట్లోకి ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను లేయర్ లాగా వేసాను. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసాక దానిపైన కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వేయించిన జీడిపప్పు వేసుకొని లైట్గా ఫుడ్ కలర్ వేసాను. దానిపైన ఇంకొంచెం రైస్ వేసుకొని మళ్ళీ సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, కొత్తిమీర వేసుకొని బాగా మూత పెట్టేయాలి. దమ్లాగా ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేశాక ఈలోపు నేను కొంచెం రైతా కూడా చేశాను బిర్యానీలోకి. ఏం లేదండి, సింపుల్గా కొంచెం కర్డ్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో కాబట్టి ఇదే నా సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ. మీకు నచ్చితే ఎలా చేశానో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోకండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. నన్ను కూడా అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ బాయ్. హ్యాపీ సండే. ఒకటే లైఫ్ కాబట్టి ప్లీజ్ బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ.